సార్ ఇన్ని చెప్తున్నారు, ఇంత ఇంట్రెస్టింగ్‌గా మాట్లాడుతున్నారు. అందరికి ఒక ఇన్‌స్పిరేషన్ మీరు. మరి ఎందుకు మీరు హాస్టల్‌లో ఉండాల్సొచ్చింది? ఎందుకు ఈ మధ్య హాస్టల్ అని ఏదో బాగా వినిపిస్తుంది. ఏంటి ఇంటికెళ్ళిపోయారా? అక్కడే లే, లే, ఉన్నారా? లే, లే. 83 రోజులు ఉన్నాను హాస్టల్లో. 83 రోజులు. అంటే మా లిఫ్ట్ పాడైపోయింది. 83 రోజులు, 83 సినిమాలు. బాగా కనెక్ట్ కరెక్టే, అయింది. కరెక్టే. వెల్ సెడ్, వెల్ సెడ్. హ్మ్. మా లిఫ్ట్ పాడైపోయింది. ఓకే. పాడైపోయిన లిఫ్ట్ తీయడానికి ఒక 23 రోజులు, 24 రోజులు పట్టింది. 20 రోజుల పైనే పట్టింది. హ్మ్. తర్వాత కొత్త లిఫ్ట్, ఆటోమేటిక్ లిఫ్ట్ జాన్సన్ అండ్ జాన్సన్ కొత్త లిఫ్ట్ పెట్టాము. ఓకే. ఇదంతా ప్రాసెస్ జరగడానికి 83 రోజులు పట్టింది. హ్మ్. నేను 83 మా ఇల్లు 5వ అంతస్తు నా ఫ్లాట్. ఎక్కి ఓకే. దిగడం కష్టం కాబట్టి హాస్టల్లో ఉన్నాను నేను. ఓకే. కానీ లాస్ట్‌కి విసుగొచ్చేసింది హాస్టల్ జీవితం. ఎందుకలా? ఇంటికి వెళ్ళిపోదాం అనిపించింది. ఓహ్! భార్య అందరికి లేని లోటు కష్టమే కదా. ఏమో అందరికి భార్య దగ్గర నుంచి పక్కకెళ్ళిపోవాలనిపిస్తది. మీరు మీకు ఫస్ట్ టైమ్ వింటున్నారు. 40 ఏళ్ల సంసార జీవితం. 80 ఏళ్ళు పెళ్ళయింది. అంటే ఇంకొక 3 ఏళ్ళు అయితే 40 ఏళ్ళు. అవును. సుమారుగా 40 ఏళ్ల సంసారిక జీవితం ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుని అడ్జస్ట్ అయిపోయి ఉంటాం ఈ పాటికి. అవును. ఈ పాటికి ఇంకా అర్థం కాకపోవడం అంటూ ఉండదు. ఎందుకంటే చివరి మజిలీ ఆఫ్ ది లైఫ్‌లో ఉన్నాం. జీవిత చరమాంకంలో ఉన్నాం కాబట్టి ఇంకా ఈ టైంలో వేస్ట్. ఇంకా గొడవ పడి ఆలోచించి ఏదైనా విడిపోయి ఉండి అలాంటివే ఉండవు. ఇంకో బతికే ఇంకో 4 ఏళ్ళో 5 ఏళ్ళో ప్రశాంతంగా బతకడమే మేలు. సరే మొత్తానికి ఆగస్టు 1వ తారీఖు వెళ్ళిన వాడిని అక్టోబర్ 23వ తారీఖు ఇంటికొచ్చాను. ఓకే. ఇంటికొచ్చిన తర్వాత అర్థమైంది కుటుంబం ఎంత గొప్పది. హ్మ్. మనకి ఏదైనా కావాలంటే కుటుంబ సభ్యులు ఎంతో ప్రేమతో చేస్తారు, అవును. బాధ్యతతో చేస్తారు. హ్మ్. హాస్టల్లో 83 రోజులు నా అయ్యప్ప సొసైటీలో కడల్ కోలివ్ అనే హాస్టల్లో ఉన్నాను. 83 రోజులు ఉన్నాను. ఒక్క రోజు కూడా స్టమక్ డిజార్డర్ రాలా. అంత బాగా వండుతున్నారు అక్కడ. ఓకే. అంత పెర్ఫెక్ట్‌గా వంట చేశారు. అంత ఇంట్లో అయినా అప్పుడప్పుడు స్టమక్ డిజార్డర్ అవుతుంది కానీ అక్కడ ఒక్కరోజు కూడా ఫెయిల్ కాదు. ఓకే. ఓకే. అంత జాగ్రత్తగా వండారు. అంత జాగ్రత్తగా నన్ను చూసుకున్నారు. ఆ బిల్డింగ్ యజమాని కోటయ్య నా ఫ్రెండ్ కాబట్టి, ఓకే. కోటయ్య మనిషిని కాబట్టి లీజుకి తీసుకున్న వాళ్ళు రవి గాని, నాయుడు గాని వాళ్ళు నన్ను బాగా చూసుకున్నారు. చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. 7వ అంతస్తులో రూమ్ ఇచ్చారు. టెర్రాస్ ఉంది. ఐఐటీ పాస్ అయిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఆ హాస్టల్లో. ఉదయం 11 తర్వాత ఎవరు ఉండరు. నేను ఒక్కడే ఉండేవాడిని. ఓకే. రాత్రి 7కి గాని వాళ్ళందరూ ఎంప్లాయీస్ వచ్చేవారు కదా. నేను ఒక్కడే కూర్చొని టీవీ చూసేవాడిని. హాయిగా ఫోన్ చూసుకుంటూ, పుస్తకాలు చదువుకుంటూ చక్కగా కాలక్షేపం 60-70 రోజుల వరకు బాగానే వెళ్ళిపోయింది. కానీ ఆ తర్వాత కుటుంబం లేని లోటు బాగా గుర్తొచ్చింది. ఓకే. మనకి ఇప్పుడు టీ కావాలంటే 120 అడుగులు నడవాలి హాస్టల్లో. 7 అంతస్తులు కిందికి దిగాలి లిఫ్ట్‌లో. 60-70 అడుగులు నడిస్తే లిఫ్ట్ దాకా వెళ్తాం. లిఫ్ట్ దగ్గర నుంచి ఓకే. డైనింగ్ హాల్‌కి వెళ్ళాలంటే మళ్ళా ఒక 60-70 అడుగులు నడిస్తే డైనింగ్ హాల్ దగ్గరికి వెళ్తాం. ఇంట్లో ఈ యాతన ఉండదు. కూర్చున్న కుర్చీలో కూర్చుని ఉంటాం. భార్య చూస్తుంది. వెంటనే టీ కప్పో, కాఫీ కప్పో తెచ్చిస్తుంది. హాయిగా కాఫీ తాగేస్తాం. కాఫీ కప్పు సింక్‌లో కూడా పెట్టే పని లేదు. హాస్టల్లో ఉంటే మన గిన్నె మనం కడుక్కోవాలి. మన కప్పు మనం కడుక్కోవాలి. ఇంట్లో ఉంటే వాళ్ళే కప్పు తీసుకెళ్ళి కడుగుతారు. వాళ్ళే ప్లేట్ తీసుకెళ్ళి కడుగుతారు. వాళ్ళే మనం ఉన్న చోటికి అన్నం తెచ్చి పెడతారు. అవును. మనకి ఏదైనా కష్టం వచ్చినా చూసుకుంటారు. భార్య గాని, కొడుకు గాని, కూతురు గాని. హాస్టల్లో ఎవరు చూసుకుంటారు? ఆ తేడా ఉంటుంది కదా.